హలో అండి, నమస్తే. ఈరోజు మనం త్వరగా అయిపోయే పాలకూర పచ్చడిని తయారు చేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత నేను 2 కట్టల పాలకూరని తీసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు తీసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక లిడ్ క్లోజ్ చేస్తున్నాను. కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పాలకూర అన్నీ మంచిగా మగ్గాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం శనగబ్యాళ్ళు, కొంచెం మినపబ్యాళ్ళు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత అదే ప్యాన్ని గ్యాస్ మీద పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆనియన్స్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పాలకూరని అదే ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొద్దిగా సపరేట్ అయిపోయాక అందులో కొత్తిమీర వేసి తిప్పుకోవాలి. ఒక 1 మినిట్ అలానే ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, టేస్టీగా ఉండే సింపుల్గా పాలకూర పచ్చడి రెడీ అయిపోతుంది.